నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హత్య కేసులో ముగ్గురు అరెస్ట్. గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాస్. విమర్శలు ప్రతి విమర్శలు. మనుబోలు, నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కాకాని, సోమిరెడ్ల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ మీడియా సమావేశాల్లో వేర్వేరుగా మాట్లాడిన టీడీపీ, వైకాపా నాయకులు. అక్రమాలు, అన్యాయాలు చేయడంతోనే వైకాపా నాయకుడిపై కేసులు. చిలకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను విమర్శించడం సరికాదంటూ సమావేశంలో మాట్లాడిన టీడీపీ నాయకులు. పదవులను బాధ్యతగా భావించాలి. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నామినేటెడ్ పదవులు పొందిన వారిని అభినందించిన మంత్రి నారాయణ. అనంతరం మంత్రిని సత్కరించిన వివిధ సంస్థల ప్రతినిధులు. హత్య కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద రషీద్ బాషాను హత్య చేసిన ఘటనలో నిందితులను పట్టుకున్నామని సిఐ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద రషీద్ బాషాను హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు రెండో పట్టణ సిఐ శ్రీనివాస్ తెలిపారు. రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిట్కో గృహాల్లో నివాసముంటున్న రషీద్ బాషా, వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, ఇందిరమ్మ కాలనీకి చెందిన షఫీర్ అలియాస్ అజ్జులు ముగ్గురు కలిసి ఇందిరమ్మ కాలనీలో మద్యం తాగి టిట్కో గృహాల వద్దకు వెళ్లారన్నారు. ఈ క్రమంలో భాగంగా రషీద్ బాషాకు, షఫీర్లకు మధ్య గొడవ చోటు చేసుకుందని, ఈ సమయంలోనే రషీద్ బాషాను వెంకటేశ్వర్లు చాకుతో పొడిచి హత్య చేశాడని తెలిపారు. ప్రమాదం జరిగినట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్నారు. వరగలి క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారని, హత్యకు పాల్పడినట్లు వారు ఒప్పుకున్నారని పేర్కొన్నారు. హత్యకు పాల్పడిన వెంకటేశ్వర్లు, షఫీర్లతో పాటు నిందితులకు ఆశ్రయం కల్పించి సహాయం చేసిన వందనని అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. గూడూరు టూడోర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు నాడు అర్ధరాత్రి జరిగినటువంటి మర్డర్ గాను ఈ రోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని ప్రాథమికంగా అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో వచ్చి ఒకరు పాల్కుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, 2 షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, 3 వందన. ఈ ముగ్గురిని కూడా ఈ రోజు చిలకూరు మండలంలోని వరగల్లు క్రాస్ రోడ్ వద్ద మధ్యాహ్నం 1 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. మనకి ఈ గూడూరు నందు గాంధీనగర్ వద్ద గల క్రిస్టియన్ సమాధుల వద్ద 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖు అర్ధరాత్రి పూట జరిగినటువంటి మర్డర్ గాను 10వ తారీఖు నాడు ఉదయం పోలీసులకు సమాచారం రాగా దాని మీద మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ముగ్గురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా ఈ దీంట్లో చనిపోయిన వ్యక్తి షేక్ రషీద్ బాషా అలియాస్ ఉన్న ఇతను టిడ్కో హౌసెస్ గూడూరు రూరల్ మండలంలో ఉంటాడు. ఇతని మీద ఎటువంటి నేర చరిత్ర లేదు, ఎటువంటి కూడా రౌడీ షూ లేదు. అదే విధంగా దీంట్లో అరెస్ట్ కాబడినటువంటి ముద్దాయినటువంటి పాలకుర్తి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ, ఇతను 19 సంవత్సరాలు. ఇతను టిడ్కో హౌసెస్ లో ఉంటాడు. ఇతని మీద 2 కేసులు గతంలో కలవు. ఒకటి దొంగతనం కేసు మరియు ఒక ఎస్సీ కేసు ఉంది. ఇతని మీద కూడా ఎటువంటి రౌడీ షీట్ నమోదు కాలేదు. ఇంకా అదే విధంగా షేక్ షఫీర్ అలియాస్ అజ్జు, ఇతనికి 25 సంవత్సరాలు. ఇతను కూడా ఇందిరమ్మ కాలనీలో ఉంటాడు. ఇతని మీద కూడా ఎటువంటి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. అదే విధంగా 3వ ముద్దాయి వందన ఆమె మీద కూడా గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదు. ఈమె భోజలి మండలం అయితే ప్రస్తుతం టిడ్కో హౌసెస్ గూడూరు రూరల్ మండలం
ప్రాంతంలో టీడీ హౌసెస్ ఉంది. మనకి ఈ యొక్క కేసు ఏ విధంగా జరిగిందంటే మట్రో ఈ 9వ తారీఖు, ఈ నెల 9వ తారీఖు నాడు మనకి రాత్రిపూట 10 గంటల ప్రాంతంలో ఈ చనిపోయినటువంటి రహీద్ మరియు వెంకీ అలియాస్ వెంకటేశ్వర్లు, అదే విధంగా మనకి షాఫీర్ వీళ్ళిద్దరు మరియు చనిపోయినటువంటి రహీద్ వీళ్ళు ముగ్గురు కూడా అదనం కాలనీ వద్ద వైన్ షాప్ నందు మందు తాగి ఆ క్రమంలో వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయినటువంటి రహీద్ బండి హెచ్ఎఫ్ లెక్స్ బండి మీద గూడూరు టౌన్ లోకి సిగరెట్ నిమిత్తం వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక బార్ షాప్ లో మందు కొనుగోలు చేసి ఆ క్రమంలో ఆడ కూడా మందు సేవించి వీళ్ళు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా వీళ్ళకి బైక్ మీద అంజును మరియు రహీద్ మధ్య చనిపోయినటువంటి వ్యక్తి మీద ఈ రహీద్ భాష మీద ఎటువంటి నేర చిత్రం లేదు. అదేవిధంగా వెంకీ మీద 2 కేసులు గూడూరు రూరల్లో నమోదై ఉన్నాయి. ఇప్పుడు ఈ వందన అనే ఆమె ఈ వెంకీ అతనితో సహజీవనం 4 నెలలుగా సహజీవనం చేస్తా ఉంది. మరియు ఈ ఇల్లీగల్ గా యాక్టివిటీస్ ఉన్నాయనేది ఇంకా వెరిఫై చేయడం జరిగింది. ఈ ముద్దాయిలు తప్పించుకోవడానికి అవకాశం కల్పించి మరియు ముద్దాయిలు ఉపయోగించిన కత్తిని మరియు ఆ బట్టలను ఆమె ఉద్దేశంతో దాచడం జరిగింది కాబట్టి ఆమె కూడా ముద్దాయిలు చేర్చి ఈ కేసులో ఏత్రీకరణ చేర్చడం జరిగింది. ఎవరైతే వెంకీ అనే అతను ఉన్నారో అతను వ్యాపనం ఈ మధ్యకాలంలో అతని మీద ఒక కేసు నమోదు అవడం వల్ల గూడూరు రూరల్ లిమిట్స్ లో కేసు నమోదు అవడం వల్ల అవతల పక్క వారు ఇతను ఇబ్బంది పెడతారని చెప్పని ఈ మధ్యకాలంలో అతను ఒక ఆన్లైన్ లో ఒక వ్యాపనం ఒక కత్తి కొనుక్కుని అతనితో పాటు పెట్టుకుని వెళ్తా ఉన్నాడు. మొన్న ఈ జరిగినటువంటి ఘర్షణలో అతను కత్తి కూడా క్యారీ చేయడం జరిగింది. ఆ యొక్క క్షయకాల విషయంలో ఆ రోజు జరిగిన గొడవల్లో ఇతను ఆ కత్తి ఉపయోగించి హత్య చేయడం జరిగింది. పలకన లాంగ్వేజ్ ఉపయోగిస్తే వాళ్ళ మధ్య మాట పెరిగి దాని మీద వాళ్ళకు కొట్లాడడం దాటడం జరిగింది. ఆ క్రమంలో మన ఎస్కేఆర్ కాలేజ్ దాటిన తర్వాత విషయ సంబంధం వద్ద పాస్క్ అని చెప్పిన ఆగిన క్రమంలో అక్కడ జూ మరియు రహిత్ భాష అలియాస్ మున్నాబి మరియు వీళ్ళ మధ్య గొడవ జరుగుతుండగా ఈ వెంకీ అతను కూడా ఇలా జరిగింది. వీళ్ళ ముగ్గురు మధ్య గొడవలు జరిగి ఆ క్రమంలో వెంకీ దగ్గరటువంటి కత్తితో అంజు మన యొక్క చనిపోయినటువంటి రహిత్ భాషని పట్టుకోవటం వల్ల స్టాబింగ్ చేయడం జరిగింది. ఆ స్టాబింగ్ వల్ల అక్కడ రక్తం గాయాలయ్యి అతను చనిపోవడం జరిగింది. అదే క్రమంలో చనిపోయినటువంటి బండి వాళ్ళు ఇది మర్డర్ కాకుండా యాక్సిడెంట్ లాగా చూపించడానికి వీళ్ళు రోడ్డు పక్కనే పెట్టడం జరిగి వీళ్ళు అక్కడి నుంచి పాల్పడడం జరిగింది. వీళ్ళు రక్త మరుకులు ఉన్నటువంటి డ్రెస్సు మరియు వీళ్ళు ఉపయోగించినటువంటి కత్తి కూడా మేము ఈరోజు అరెస్ట్ చేసే క్రమంలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఆ హత్య జరిగిన తర్వాత టిడుకు హౌసెస్లోని వందన ఇంటి దగ్గరికి పోయి అక్కడ వందన దగ్గర వీళ్ళు బట్టలు చేంజ్ చేసుకుని అక్కడ రక్తం మరిగినటువంటి బట్టలు మరియు కత్తి కూడా అక్కడ ఉంచడం జరిగింది. వందన వాళ్ళకి ఆశ్రయం కలిగించి మరియు రక్తం కలిగిన బట్టలు మరియు కత్తిని కూడా దాచిపెట్టడం జరిగింది. కాబట్టి ముద్దాయిలకు ఆశ్రయం కల్పించి మరియు వాళ్ళ పారిపోవడానికి సహకరించినటువంటి వందన మరియు వాళ్ళతో పాటు కూడా ఏం కూడా పారిపోయింది కాబట్టి ముగ్గురిని కూడా ఆమె కూడా ముద్దాయిగా చేర్చి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఐ షాజహాన్, ఏఎస్ఐ రాజేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. వైకాపా నాయకులు కుమారస్వామి రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారంటూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను ఉద్దేశించి ఆ పార్టీ నాయకులు మాట్లాడిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. చిల్లకూరులోని జ్యోతి వేబ్రిడ్జి వద్ద ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కుమారస్వామి రెడ్డిపై పెట్టిన కేసులు సక్రమైనవేనన్నారు. అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, అవినీతి జరగడంతో కేసులు పెట్టడం జరిగిందని వివరించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, పశుగాభివృద్ధి సంక్షేమ డైరెక్టర్ లీలావతి, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చిల్లకూరు పట్టాభిరామిరెడ్డి, చిల్లకూరు సొసైటీ అధ్యక్షుడు కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు సతీష్ యాదవ్, మూగా శంకరయ్య, మేకల కుమార్, వెంకటకృష్ణయ్య, పచ్చా వెంకటేశ్వర్ల నాయుడు, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం మోమిడి పంచాయతీ నందు కొంతమంది చీఫ్ నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వేమారెడ్డి కుమారస్వామి రెడ్డిని ఏదో అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి ఈరోజు మేరికి మురళీధర్ గారు కావచ్చు, అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు అందరూ కూడా వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా అసహ్యకరమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే అక్కడ మోవిడి గ్రామంలో మైనారిటీ అయినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకుడు జాకీర్ అనే వాళ్ళ కుటుంబం మీద దాడులు చేసి అక్కడ ఉన్న మత్స్యకారులకి పడవల విషయంలో అక్కడ ఇబ్బందులు అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సక్రమంగా చేయండి అని చెప్పి అధికారులు చెప్పినందుకు వాళ్ళ ఇంట్లో లేని సమయంలో వాళ్ళ కుటుంబం మీదకి వెళ్ళి అక్కడ మహిళల మీద
వాళ్ళు దారుణంగా ప్రవర్తించిన విషయాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డికి, మేరీ మురళీధర్కి విజువల్స్ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. అదేం కనిపించట్లేదా మీకు? ఈ రోజు మేము అక్రమంగా కేసు పెట్టామని చెప్పి మాట్లాడడానికి మీకు మనసాక్షి అనేది ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు ఇంట్లో యజమాని లేనప్పుడు ఆ మైనారిటీ మహిళల్ని వాడు కనీసం బయటికి కూడా రాని పరిస్థితి, బయటికి రావాలంటే ముసుగు వేసుకుని వచ్చే పరిస్థితి. అలాంటి వాళ్ళ మీద మీరు దాడులు చేసి వాళ్ళు వచ్చి వాళ్ళ కుటుంబం వచ్చి నేరుగా వచ్చి చిల్లకూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీళ్ళందరూ కూడా దానికి సపోర్ట్ చేసి ఇంచుమించు కాల్ లిస్ట్ తీస్తే 24 సార్లు అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన వాళ్ళంతా కూడా కాల్ లిస్ట్ తీశారు ఎస్ఐ గారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు కేసు పెట్టించలా. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చంద్రబాబు నాయుడు మనం గెలుస్తానే నేను ఇప్పుడు 95 సిబిఎన్ని ఇప్పుడు సిబిఎన్ కాదని మాట్లాడినాడు. 95 సిబిఎన్ అంటే వెన్నుపోటు పొడిచిన సిబిఎన్ అన్నాడు. రామా అంటే మామగారిని ఎన్నుపోటు పొడిచి ప్రభుత్వం లాక్కున్న సిబిఎన్ అన్నాడు. కానీ ఆయన లాక్కోలా. అక్రమ చెర నుంచి ఆ మనిషి మొత్తం తెలుగుదేశం పార్టీని లాక్కునేదానికి లక్ష్మీపార్వతి ఉంటే రామారావు కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, అన్నల తమ్మ వాళ్ళ మొత్తం అందరూ కలిసి చంద్రబాబు నాయుడిని కాడికి పోయి బతివులాడుకుంటే చంద్రబాబు నాయుడు ఉండి గవర్నమెంట్ ని ఫామ్ చేశాడు. అంతేగాని గవర్నమెంట్ పెరుక్కోలా. మీతో పాటు మీ జగన్మోహన్ రెడ్డి మాదిరిగా నాయన చచ్చిపోయి శవంవాడు ఉంటే సంతకాలు పెట్టించుకొని ముఖ్యమంత్రి ఎవరు కావాలా, నాకు ముఖ్యమంత్రి కావాలి సంతకాలు పెట్టాలని పెట్టించుకోవాలా. చంద్రబాబు నాయుడు పార్టీని నిలబెట్టాడు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడుతో ఉంది. మరి మీ జగన్ రెడ్డి కాడ ఆ కుటుంబం ఉందా? వాళ్ళ ఇంటికి వచ్చి తాగేసి వాళ్ళకి గంజాయి బ్రాండ్ అంబాసిడర్ మీ వైసీపీ పార్టీ. గంజాయి పుట్టిందే మీలో నుంచి. రౌడీయిజం ప్రోత్సహిస్తాం. రౌడీయిజానికి పుట్టుక కానీ రౌడీయిజం ప్రోత్సహించేది కానీ వైసీపీ పార్టీ, దొంగల పార్టీ, దోపిడీ పార్టీ మీ పార్టీ. తెలుగుదేశం పార్టీ నీతికి నిజాయితీకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. శాంతిగా ఉంటాం. అట్లా అక్రమ కేసులు పెట్టదలుచుకుంటే మీ యొక్క ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా మిగలడు. ఈరోజు ప్రతి ఒక్కరిని స్టేషన్లో పెట్టచ్చు మేము. కానీ అట్లా పెట్టడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, మా బాస్ నాని గారు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళు అక్రమాన్ని ఎక్కడ కూడా వాళ్ళు వద్దు శాంతిని కోరుతారు తప్ప ఒకవేళ బయటికి తీయాలనుకుంటే ఒక్క గ్రామంలో కూడా ఒక్క లీడర్ని కూడా మిగలడు. అతను ఏదైతే బోర్డు రిజిస్ట్రేషన్ సంబంధించిన విషయాన్ని ఒక అధికారిని ప్రశ్నించాడు. అది అక్రమైతే చేయొద్దు, సక్రమం అయితే చేయండి. అలా కాని పక్షంలో ఎమ్మెల్యే గారి దృష్టికో లేదా పై అధికారి దృష్టికో తీసుకెళ్లి వాస్తవాలు చెప్పి ఆ ప్రజలను కూడా కూర్చోబెట్టి ఎవరైతే మత్స్యకారులు వాళ్ళని కూడా వివరించి సరైన క్రమంలో చేయండి అని చెప్పిన విషయాన్ని వేరే విధంగా వాళ్ళకి అన్వయిస్తూ వాళ్ళని రెచ్చగొట్టి పదే వాళ్ళకి ఫోన్ ద్వారా బయట చేరి సంభాషణ జరుపుతూ అడ్డంగా దొరికిన వ్యక్తిని పట్టుకొని మీరు అక్రమ కేసు అంటే మీరు చేసింది అక్రమం కాబట్టి కేసు సక్రమైన కేసే పెట్టారు. అది ఎవరు ఏదైతే జాగీర్కి ఇబ్బంది జరిగిందో జాగీర్ మీద కేసు పెట్టలేదు. నా మీద అన్యాయం జరిగిందని పెట్టాడు, మా ఇంటి మీద గొడవ చేశారు, ఫలానా వ్యక్తులని పెట్టారు. దాని యొక్క కేసుని ఎస్ఐ గారు కానీ వాళ్ళ యొక్క పరిశీలనలో తేలింది ఏంటంటే అతను ఏదైతే ఇప్పుడు ముద్దాయిగా ఉన్నారో వాళ్ళు వచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళు మీద కేసు పెట్టారు. దాని ఎప్పుడు ఒక నెల రోజుల్లో 2 నెలలకు ఒకసారి వచ్చి ఒక పరామర్శించిపోయేది కాదు. ఎక్కడైనా వాస్తవాలు తప్పులుంటే ఆయనైనా ఖండించవచ్చు, ప్రతిపక్షంగా మాట్లాడచ్చు, ఇబ్బంది లేకుండా చేయొచ్చు. కానీ సునీల్ అన్ని అడుకో మాటికి ఆయన పత్తాలు ఉన్నాయి, 20 చేతులతో సంపాదిస్తున్నారంటే అసలు ఎక్కడ గంజాయి అనేది ఎక్కడ వైసీపీ గవర్నమెంట్లో గంజాయి ఇచ్చింది. వైసీపీ గవర్నమెంట్లో గంజాయి ఇచ్చి పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకుంటున్నారు. పట్టుకున్న దానివల్ల తెలుస్తుంది. తెలిసిన దాన్ని పట్టుకొని మీరు గంజాయి దొరికింది అంటే గంజాయి దొరికింది పట్టుకున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ పట్టుకున్నారు కాబట్టి తెలుస్తుంది. మీ వైసీపీ గవర్నమెంట్లో అసలు ఎక్కడ ఏమేమి జరిగిపోతుందో ఏదీ తెలీదు. అందువల్ల మీకు తెలియలా, మీరు వ్యాపారం చేశారు. అవినీతి సామ్రాట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అని వైకాపా నాయకులు విమర్శించారు. పొదలకూరు టీడీపీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైకాపా రాష్ట్ర సోషల్ మీడియా జాయింట్ సెక్రటరీ ఆవుల తులసిరామ్ యాదవ్ మాట్లాడుతూ 4 సార్లు ఓడిపోయి గాలిలో గెలిచిన వ్యక్తి సోమిరెడ్డి అని అన్నారు. గ్రావెల్ తవ్వకాల అనుమతులు చూపించడానికి సోమిరెడ్డికి ఎందుకు భయమని వారు విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు అంజాద్ బాషా, జనార్దన్,
కిరణ్, నరేష్ నాయుడు, ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి గాల్లో గెలిచిన సోమిరెడ్డి గారికి 2 సవాళ్లు విసరడం జరిగింది. వాటిలో మొదటిది వెంకటచార మండలంలో నాగపట్నం వారి కంట్రీగా సర్వేపల్లిలో జరిగిన అవినీతి మీద గ్రావెల్ ఎత్తిన దాని విషయం మీద మాట్లాడడం జరిగింది. గ్రావెల్ ఎత్తిన మీరు అసలు నిజంగా పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్ బయట పెట్టడానికి మీరు ఎందుకు వణుకుతున్నారు? అసలు పర్మిషన్ ఇచ్చింది ఎంత, మీరు ఎత్తిన గ్రావెల్ ఎంత? ఈ 2 విషయాల మీద మాట్లాడడం చేతగాక మీరు ఆ మాటను పక్కదారి బలిస్తూ రకరకాల రాజకీయంగా వేరే విధంగా మాట్లాడడం జరుగుతుంది. గోవర్ధన్ గారు స్పష్టంగా పత్రికాముఖంగా చెప్పిన ఆ విషయాల్లో మీరు అధికారం మీ చేతిలో ఉంది, మీరు ఆ పర్మిషన్ కాగితాలు తీసుకుని వస్తే మేము కూడా వస్తామని చెప్పి తెలవడం జరిగింది. కానీ మీరు ఇంతవరకు దానికి సమాధానం చెప్పకుండా మాట దారివేస్తూ వచ్చారు. రెండో విషయం, అక్రమ కేసుల గురించి మాట్లాడారు. గోవర్ధన్ గారి మీద పెట్టిన ఏ ఒక్క కేసు కూడా నిలవనని చెప్పి అందరికీ తెలుసు. రాజకీయ కక్షలతో పెట్టిన కేసులే కానీ అవి సాక్ష్యాలు కూడా లేని కేసులు. రేపు మీరు ఈ పెట్టిన కేసులు కూడా గోవర్ధన్ గారు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి స్పష్టంగా జరిగింది. అధికారం మీ చేతిలో ఉంది, మీరు పెత్తనం చేస్తున్నారు. మీరు పెత్తనం చేస్తున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీ చేతిలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయండి. సిబిఐ ఎంక్వైరీ వేసిన తర్వాత ఎవరు దోషులా ఎవరు నిర్దోషులు అనేది తేలుతుంది. అవి పక్కన పెట్టేసి ఈరోజు మీ చెంచాల చేత, అంటే సోమిరెడ్డి గారు మాట్లాడలేక ఆయన చెంచాల చేత మాట్లాడించడం జరుగుతుంది. ఏమి సోమిరెడ్డి గారికి సాక్ష్యాలతో పాటు చూపించడానికి ఏమైనా భయమా? ఏమైనా భయపడుతున్నారా? మీ కాడ గ్రావెల్ ఎత్తిన పర్మిషన్ అన్నీ ఉన్నప్పుడు మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? సరే, నిన్న మీ చెంచాలు పెట్టారు ప్రెస్ మీట్లో, కనీసం ఆ చెంచాలు పెట్టిన ప్రెస్ మీట్ చూసారా మీరైనా? కనీసం గోవర్ధన్ అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పలేక దార విడుస్తూ అరణ్యవాసం అజ్ఞాతవాసం లెక్కలో మాట్లాడారు. రాముడు కూడా అరణ్యవాసం చేసిన వ్యక్తే, రాముడు కూడా దేవుడే. గోవర్ధన్ కూడా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు దేవుడితో సమానమే. ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని పంచాయతీల్లో ఏ ఒక్క పంచాయతీకి వెళ్ళినా సరే గోవర్ధన్ చేసిన అభివృద్ధి మన కంటికి కంటెంట్ కల్పిస్తుంది. నువ్వు ఏ రోడ్డుపై నిలబడినా సరే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగినా ఈ పని ఎవరు చేశారంటే గోవర్ధన్ పేరు మొట్టమొదటిగా వస్తుంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా గతంలో ఏ ప్రభుత్వంలో చేయని అభివృద్ధి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు, గోవర్ధన్ గారు శాసనసభ్యులు మంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు నువ్వెంత, నీ అర్హత ఏంది? నువ్వా మా నాయకుడి సోమిరెడ్డి గురించి మాట్లాడేది? మా జోలికి వస్తే నీ అంత చూస్తాం, జాగ్రత్త అంటూ సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్ టీడీపీ నాయకులు హెచ్చరించారు. మనుబోల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైకాపా నాయకులు ఆవుల తులసిరాం వ్యాఖ్యలను వారు ఖండించారు. లిక్కర్ కేసులో నిన్ను జైలుకు పంపాలని, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాకాని భ్రమలో పడి సోషల్ మీడియాలో ఏదంటే అది పెట్టొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు రాజాగౌడ్, ఆసం సురేష్, జితేంద్ర గౌడ్, వేముల గోపి, హరి, నాగరాజు, రాజేంద్ర, జనసేన నాయకులు పనబాక మహేష్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. సర్వం పంచిపోతాలు నాకేశారు మీ నాయకుడు. నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు, భూ స్కాము అన్నీ సర్వం నాకేసి నీ శతకాలు మాకు చెప్తారు. వాడు బచ్చా మా నాయకుని మాట్లాడతాడు. వాడు కెపాసిటీ ఎంత, వాడు మా నాయకుని మాట్లాడతాడా? ఈ అంతు చూస్తాం, ఎగస్ట్రాల్ చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. అడుగు కూడా పెట్టలేవు దరిదాపుల్లోకి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు బచ్చా మాటలు మాట్లాడతారా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న తులసిరామ్ యాదవ్ గారు 4 విషయాల గురించి మాట్లాడారు. మొదటిది ఏంటంటే అక్రమ అరెస్టు గురించి మాట్లాడారు. రెండవది ఏంటంటే రాముడు అరణ్యవాసం గురించి మాట్లాడారు. మూడవది ఏంటంటే సోమిరెడ్డి గారు గెలుపోవటం గురించి మాట్లాడారు. ఈ మూడింటి గురించి ఆయనకు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్థాయికి మించి మాట్లాడాడు. మనం ఉన్నటువంటి స్థాయికి మనం మాట్లాడితే బాగుంటుంది. ఆ విషయాన్ని ఆయనకి ఒక 3 నిమిషాల్లో ఆయనకి వివరించాలనుకున్నాడు. మొదట అక్రమ అరెస్ట్ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అది అక్రమ అరెస్ట్ అంటే. ఆయనకి గవర్నర్ కాడి నుంచి ఎటువంటి సంతకం లేకుండా, ఎటువంటి సంతకం లేకుండా అక్రమ అరెస్ట్ చేసినటువంటిది అది అక్రమ అరెస్ట్ అని చెప్పి మీకు మొదటగా తెలియజేశారు. ఆ అక్రమ అరెస్టుకి సంబంధించి అక్రమ అరెస్టుకి ప్రతిఫలమే తదుపరి ఎలక్షన్లో మీకు వచ్చినటువంటి డిపాజిట్లు గల్లంతాయి 11 స్థానాలకు పరిమితం అవడానికి అది ఆ అక్రమ అరెస్టు కారణం అని చెప్తూ ఉన్నా. మరొక విషయం, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు. ఆయన అరెస్ట్ ఎలా అయ్యాడు?
క్వాడ్జి కుంభకోణం. క్వాడ్జిలో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రుస్తుం మైన్స్ నుంచి వరదాపురం పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్లో మీరు దోచేయబెట్టి, ఆ దోచేయడం ఎలా జరిగింది? ఒక 3-4 రోజులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి, మీరు చెప్తున్న చెంచాలు అంటున్నారే, పనిచేసే చెంచాలు, పార్టీకి కానీ ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసేటువంటి మమ్మల్ని చెంచాలుగా మీరు సంబోధించారు. ఆ చెంచాలని తీసుకెళ్ళి ఆ 3 రోజులు ఎండ, వాన, చలి, వర్షం ఏమీ లేకుండా 3 రోజులు అక్కడే ఉండి, అక్కడ సంబంధించినటువంటి అక్రమంగా మీరు లోడేసినటువంటి క్వాడ్జీ, మీరు బయటికి మీ స్వగ్రామంలో తోలేసినటువంటి క్వాడ్జీ, వాటన్నిటిని బయటికి తీసి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రభుత్వం లెక్కలేసిన తర్వాత దానికి సంబంధించి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఒక వారం రోజులు అందరినీ తీసుకెళ్ళి కూడా నమస్కారం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి ఆవుల తులసిరామ్ అనే ఆయన పోస్ట్ పెట్టాడు. అది పోస్ట్ ఆయన పెట్టిండొచ్చు, కానీ అది గోవర్ధన్ రెడ్డి పెట్టమన్నాడు, పెట్టుంటాడు. గోవర్ధన్ రెడ్డి దీనంతా నడిపించాడని మనకు అందరికీ తెలుసు. ఇంకో విషయం చెప్తాను, గోవర్ధన్ రెడ్డికి సోషల్ మీడియాలను అడ్డం పెట్టుకొని, సోషల్ మీడియాలో ఉన్నటువంటి బీసీ నాయకులను అడ్డం పెట్టుకొని మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అనవసరంగా మీరు లాగుతున్నారు. దానికి పరిణామం మొన్న 204 రోజులు జైల్లో వచ్చారు. ఎవరు అవినీతి పరులో, ఎవరు కొండల్ని తవ్వేశారో, గ్రావెల్ని ఎవరు తవ్వేశారో, ₹1 గవర్నమెంట్కి కట్టకుండా మీ పొదలకూరు మండలం కానీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో మీ నాయకులు భయంకరమైన దోపిడీ చేసి ప్రభుత్వానికి ₹1 చెల్లించకుండా నాకేసిన వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ఇది మీకు తెలుసు. అసలు నువ్వు ఎందుకు జైలు పోయావు చెప్పు? నువ్వు అవినీతి చేయబట్టే జైలు పోయినావు. మళ్ళీ మా నాయకుడి గురించి మాట్లాడడం దేనికి? చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 4 సార్లు ఓడిపోయిన ఈ జిల్లాకి కింగు, ఈ రాష్ట్రానికి కింగు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒక్కసారికే పనికి రాకుండా పోయినావు. నీ దిక్కుముక్కు లేదు మీ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మీ నాయకుడికి కానీ నీకు కానీ దిక్కుముక్కు లేదు. ఇది అర్థం చేసుకో. ఇంకోసారిగానా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి కానీ మాట్లాడితే నీ చిట్టా చాలా ఉంది, అదంతా ఇంకా ఇప్పాల్సి వస్తుంది. ఇప్పటికే 204 రోజులు జైల్లో ఉండేవు. అసలు ఇది చాలు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీకు ఈ జైలు జీవితం చాలదు, నీకు ఇంకా కావాలా? అది మళ్ళీ తొందరలోనే ఉంది. అసలు నీ బతికేంది? నీ బతికేంది చెప్పు, నాకు తెలీదా? నీ బతుక నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఏం చేసావు, ఎంత అవినీతి చేసావో, ఏ విధంగా సంపాదించావో అంతా తెలుసు. తెలియకుండా ఏం లేదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు లిక్కర్ కేసులో 7 మందిని చంపేశావు. నువ్వు చాలా దుర్మార్గుడు. నిన్ను లోపలేయాలి. ఆ విషయం మీద ఎందుకు అది వెనకబడుతుందో మాకు అర్థం కావడంలే. నిన్ను లోపలేయాలి. 7 మందిని చంపేసావు లిక్కర్ కేసులో. మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రావెల్ తవ్వకాలన్నీ నువ్వే చేశావు. గవర్నమెంట్ నష్టపరిచావు. మీరు నాకేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి ఘనత మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులది, నీది. నువ్వు దానికంతా అగ్రనాయకుడివి. పదవులను బాధ్యతలుగా భావించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో జరిగిన ప్రత్యేక సమావేశంలో నామినేటెడ్ పదవులు పొందిన వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఇటీవల నామినేటెడ్ పదవులు పొందిన వారికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. పదవులు దక్కించుకున్న కొందరు మంత్రిని కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు, ఘనంగా సన్మానించారు. ఈ నేపథ్యంలో పదవులు దక్కించుకున్న కప్పిర శ్రీనివాసులు, ఉచ్చి భువనేశ్వర ప్రసాద్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చామని తెలిపారు. సమర్థత చాటిన బూత్ స్థాయి కార్యకర్తలకు రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ సీనియర్ నేత విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు మామిడాల మధు, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు విజేతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి కోటలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బచ్చల్ తదితరులు ఫోటోలు దిగారు. ఈ ఫోటోలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, అసిస్టెంట్ కలెక్టర్ సందీప్ రఘువంశీ, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఉన్నారు. As various dynasties. Come on!
offering. Ladies and gentlemen, Sri Padmavati Mahila Viswavidyalayam, Tirupati students are performing to all the women out there who have attended this conference. ఉచిత బస్సు మహిళ మధ్య చిచ్చురేపింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుండి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్నారు. దుర్భాషలు ఆడుకుంటూ వాటర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బస్సులో గొడవలు వద్దని మగవారు వారిస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా పెనుగంచిప్రోలు నుండి నందిగామ వరకు మహిళల యుద్ధం కొనసాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హత్య కేసులో ముగ్గురు అరెస్ట్. గూడూరు రెండో పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో గాంధీనగర్ శ్మశాన వాటిక వద్ద జరిగిన హత్య కేసు వివరాలు వెల్లడించిన సిఐ శ్రీనివాస్. విమర్శలు ప్రతి విమర్శలు. మనుబోలు నెల్లూరులో ఏర్పాటు చేసిన సమావేశాల్లో కాకాని సోమిరెడ్ల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదంటూ మీడియా సమావేశాల్లో వేర్వేరుగా మాట్లాడిన టీడీపీ వైకాపా నాయకులు. అక్రమాలు అన్యాయాలు చేయడంతోనే వైకాపా నాయకుడిపై కేసులు. చిల్లకూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను విమర్శించడం సరికాదంటూ సమావేశంలో మాట్లాడిన టీడీపీ నాయకులు. పదవులను బాధ్యతగా భావించాలి. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నామినేటెడ్ పదవులు పొందిన వారిని అభినందించిన మంత్రి నారాయణ. అనంతరం మంత్రిని సత్కరించిన వివిధ సంస్థల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.